ఇప్పుడు ఎప్పటి వరకు నడిచాడు? గాలి వీచనంత వరకు నడిచాడు. గాలి వీచిన తర్వాత ఏమైంది చెప్పండి? గాలిని చూచి ఇప్పుడు ఒక మాట, నీ సేవలు వస్తున్న గాలులేంటి? ఆర్థిక ఇబ్బందుల, సమస్యల, అనారోగ్యాల, విశ్వాసులడేమే, నిందల? అసలు ఆ నిందలు కూడా నువ్వు భరించలేకపోతున్నావా? ఏ గాలును బట్టి నువ్వు భయపడుతున్నావు? ఆ భయాన్ని బట్టి నువ్వు మునిగిపోతావు. నీతిమంతుని విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. సర్వోన్నతనే దేవునికి తోడుగా ఉన్నాడు. ఎలియా, ఎట్లాంటి వాడివి నువ్వు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? యూ షుడ్ నాట్ స్టే హియర్. గుహలో కాదు నువ్వు బతకాల్సింది, బదరి వృక్షం కింద కాదు నువ్వు బ్రతకాల్సింది, పర్వతం మీద ఉండాలి నువ్వు. నీ సేవ ఇంతటితోనే, నీ బతుకు ఇంతటితోనే, నీ ఆత్మీయత ఇంతటితో. నువ్వు అనుకుంటున్న సేవ ఇది. అందుకోసం సేవలో సొంత ఆలోచనలు ఉండకూడదు. నేను నా తండ్రి చిత్తము చేయడానికి వచ్చాను అన్నాడు యేసయ్య. సేవలో మన మైండ్ పని చేయకూడదు, మన ఆలోచన ప్రకారంగా నడవకూడదు. దేవుని చిత్తానుసారంగా నడవగలిగిన కృపను మనందరం ఆయన సన్నిధిలో తప్పక పొందుకుందుముగాక. చెప్పనందరూ బిగ్గరగా. నీ సొంత ఉద్దేశాలతో చేసిన సేవ అది నీకు ఇప్పుడు లాభదాయకంగా సమృద్ధికరంగా ఉండొచ్చు, కానీ రేపు దేవుని రాకడ దినాన అది మాత్రం నిలబడేది అసలు.